ప్రభుత్వంపై కొంతమంది పని కట్టుకుని మరీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చామని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పెండింగ్ లో ఉన్న 26,000 ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో 520 మందికి డబుల్ బెడ్రూమ్ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పట్టాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి భాగస్వామ్య అధికారులందరూ కూడా అభినందనలు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ర్యాండమైజేషన్ అంటే ఒక కంప్యూటర్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, వారి అర్హతను బట్టి, వయసును బట్టి, ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీని బట్టి ఆ ఇళ్ల కేటాయింపు జరిగింది. ఇప్పుడు మరొక మోడల్ గా పుష్ప ఇల్లు చూడగానే తనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేది అనగానే ఆ సోదరిమణి ముఖం లోపల ఎంతో కలగనుండేది. అట్లే కమలమ్మ కోరుతా ఉన్నా, ఎవరైతే కొంత అడ్డంకి కలుగుతా ఉన్నారో తప్పకుండా ప్రభుత్వం ముందు ఎవరు కూడా ఎంత పెద్దోడైనా ఎక్కువ కాదు. ప్రభుత్వమే పెద్ద. ప్రభుత్వం అంటే ప్రజలందరితో కలిసిందే ప్రభుత్వం. కాబట్టి అటువంటి వాళ్ళని ఏరువేతకు పక్కకు జరిపి శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తూ ఇటువంటి జాప్యం జరగకుండా వెంటనే చేయమని కూడా, ఏమైనా సరే ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్కడ అందరికీ పోజగుట్టలో చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రారంభమైనది పూర్తి కాదు. ఇయ్యారు ఇద్దరు మీకు అనుమానం ఉండే మీరు కూడా స్లాబులు పడినాయి. తొందర పని చేయమని చెప్పిన పేమెంట్ ఇప్పిస్తాం. తొందర మీరు ఇళ్లలో పోవాలి. మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మీ అందరూ కూడా ఇలా పట్టాలు తీసుకొని పోయి భోజనం గూడలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కొద్ది అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకోవడానికి మీ అవ్వాలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నారు.